డాక్టర్ శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ ప్లాస్టిక్స్ అండ్ కాస్మెటిక్ సర్జన్. ఇవాళ డయాబెటీస్ వలన మన కాళ్ళ చర్మంలో వచ్చే చేంజెస్ గురించి డిస్కస్ చేద్దాం. డయాబెటీస్ వల్ల 2 రకాల డ్యామేజ్లు అవుతుంటాయి కాళ్ళల్లో. ఒకటి సన్నటి రక్తనాళాల్లో వచ్చే చేంజెస్, దానివల్ల అవి డ్యామేజ్ అవడం వల్ల వచ్చే చేంజెస్. ఇంకోటి కాళ్ళలో వెళ్ళే నరాలు ఎఫెక్ట్ అవ్వడం వల్ల వచ్చే చేంజెస్. ఈ రెండు ఎఫెక్ట్ అవ్వడం వల్ల డయాబెటీస్ వల్ల వచ్చే చేంజెస్ మనకు కనపడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఏంజియోపతి అంటారు. ఈ రక్తనాళాల్లో ఏదైతే చేంజెస్ వస్తాయో డయాబెటీస్ వల్ల అవి బ్లాక్ అయిపోతుంటాయి. ఈ బ్లాక్ అయిపోయి ఈ చర్మం అంతా సన్నగా అయిపోతుంటుంది. రక్త ప్రసరణ తగ్గిపోవటం వల్ల చర్మం పల్చగా అయిపోతుంది, చర్మం ఫ్రెజైల్ అయిపోతుంది. సో ఈ ఫ్రెజైల్ అయిపోయిన చర్మం ఈజీగా డ్యామేజ్ అవ్వచ్చు. సో ఇది ఏంజియోపతి చేంజెస్ అంటారు. అలాగే ఈ నరాలు పనిచేయకపోవటం వల్ల, ఏదైతే డయాబెటీస్ వల్ల హై షుగర్ లెవెల్స్ వల్ల అక్కడ ఉండే ఫైన్ నరాలు ఏదైతే ఉంటాయో అవి డ్యామేజ్ అయిపోవటం వల్ల కాలికి సెన్సేషన్ తగ్గిపోతుంది. ఈ సెన్సేషన్ తగ్గిపోవటం వల్ల ఏమవుతుందంటే, నడిచినప్పుడు కానీ ఏదైనా చిన్న చిన్న ఇంజురీస్ జరిగినప్పుడు అవి సెన్సేషన్ లేకపోవటం వల్ల, వాళ్ళ దృష్టికి రాకపోవటం వల్ల అది నెగ్లెక్ట్ అవుతాయి. అది నెగ్లెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆ చిన్న పుండు ఏదైతే డ్యామేజ్ అవడం వల్ల పుండు ఫామ్ అవుతుందో అది తెలుసుకొని చూసేసరికి పెద్దదైపోతుంది. అది పెద్దదైపోయి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఒక్కొక్కసారి ప్రాణానికి కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి కాలు కూడా తీయాల్సి రావచ్చు అనమాట. సో ఇట్లా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ ప్రోగ్రెస్ అయిపోయి ఇట్లా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీస్ ఆర్ ఈ చేంజెస్, ఏంజియోపతి చేంజెస్, న్యూరోపతి చేంజెస్ వల్ల పుండు ఫామ్ అవటాన్ని డయాబెటిక్ ఫుట్ అల్సర్ అని అంటారు.